ఒకే ఒక్క డిసిషన్ వల్ల మన లైఫ్ యొక్క రూపురేఖలు మారిపోతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, నిజమండి. ఈ వీడియోలో చాణక్యుని యొక్క ఒక్క డెసిషన్ మౌర్య వంశస్థులు 130 సంవత్సరాలు భారతదేశాన్ని ఎలా పరిపాలించారో తెలుసుకుందాం రండి. అప్పట్లో చాలామంది ఆయనను నిర్దాక్షిణ్యమైన రాజకీయ తారుమారు చేసే వ్యక్తిగా ఆరోపించేవారు. కానీ అదే వ్యూహాలను నేడు నాగరిక చర్యలుగా, తెలివైన దౌత్య చర్యలుగా పరిగణిస్తున్నారు. విద్య, మార్గదర్శకత్వం, రాజకీయ విన్యాసాలు, తారుమారు వ్యూహాలలో ఆరితేరిన తన మేధాశక్తితో ఈ తరం వారికి కూడా ఉపయోగపడేలా చేసిన మన కౌటిల్యుడు, అర్థశాస్త్ర రచయిత అయిన మన ఆర్య చాణక్యుడు. అందరికీ ఎంతో కొంత చాణక్యుని యొక్క నీతి గురించి తెలిసే ఉంటుంది. కానీ మేము వాటితో పాటు మీకు తెలియని చాణక్యుని గురించి ప్రస్తావిస్తాము. ఆర్య చాణక్యుని గురించి ఒక్క వీడియోలో చెప్పేది కాదు. అందుకనే మేము క్లుప్తంగా 15 నుంచి 20 అధ్యాయాలుగా డివైడ్ చేసి చెప్తామని ప్రయత్నిస్తున్నాము. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో ఎన్నడూ విఫలం కాకుండా కొత్త మార్గాలను, ఆలోచనలను సృష్టించడంలో భారతదేశం యొక్క పాత్ర చాలా ఉంది. ఈ వాస్తవానికి రుజువు అవసరం లేదు. ఖచ్చితంగా వాటిలో మన ఆర్య చాణక్యులు ఉంటారు. చాణక్యుడు ఒకసారి తన జ్ఞానాన్ని, విద్య మరియు తెలివి యొక్క సామర్థ్యంతో రాజ్యానికి సేవ చేద్దామని కోరుతూ పాటలీపుత్ర యొక్క రాజు అయిన ధనానంద ఆస్థానానికి వెళ్తారు. కానీ రాజు చాణక్యుని చూడగానే వికారంగా ఉన్నాడని, తన వేషధారణ వల్ల అందమైన ఈ రాజ్యసభకు అవమానం జరుగుతుందనే ఉద్దేశంతో అతన్ని బహిష్కరిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక కోపంతో ఉద్రేకుడైన మన ఆర్య చాణక్యుడు అహంకారంతో ఉన్న నందాల వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దానం తర్వాత ఒక సామాన్యుడైన పిల్లవాడిని ఎంచుకొని అడవికి తీసుకువెళ్తాడు. అతనికి తన విద్యా చాతుర్యాలని, మార్గదర్శకత్వం, రాజకీయ విన్యాసాలు, తారుమారు చేసే వ్యూహాలలో శిక్షణ ఇచ్చి యుద్ధానికి అవసరమైన సామ, దాన, భేద, దండోపాయాలను నేర్చుకుని నందా ఎంపైర్ యొక్క రాజులపై యుద్ధానికి బయలుదేరతారు. చంద్రగుప్తుని యొక్క యుద్ధ విన్యాసాలు, మన ఆర్య చాణక్యుని యొక్క తెలివితేటలు కలిసినందుమూలాన చంద్రగుప్త మౌర్యుడు ఆ యొక్క రాజులను ఒక్కొక్కరుగా ఓడించి చివరికి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడిగా ఎదుగుతారు. ఒక అత్యంత బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన చంద్రగుప్త మౌర్యుడు మరియు ఆర్య చాణక్యుడి యొక్క తెలివితేటలతో మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యునికి అతని కొడుకు అయిన బిందుసారికి మన ఆర్య చాణక్యుడికి అడ్వైజర్గా పనిచేశారు. చంద్రగుప్త మౌర్య 320 BCE నుంచి 297 BCE వరకు పరిపాలించారు. ఆ తర్వాత అతని కొడుకు అయిన బిందుసార 297 BCE నుంచి 273 BCE వరకు పరిపాలించారు. ఆ తర్వాత అతని కొడుకు అయిన అశోక ద గ్రేట్ పరిపాలించారు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే 9 మంది మౌర్య మహారాజులు 130 సంవత్సరాల వరకు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత శుంగ ఎంపైర్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అసలు చాణక్యుడికి అవమానం జరిగిందనే ఒకే ఒక్క ఉద్దేశంతో అప్పుడు అతను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల 130 సంవత్సరాలు మౌర్య వంశస్థులు మన భారతదేశాన్ని పరిపాలించారు. Like, share and subscribe. Like, share and subscribe.